అరే ఓ సిఎస్కే ఫ్యాన్స్, ట్రోల్స్ చేయడానికని ఒక అర్హత ఉండాలిరా. ఎనిమిదో స్థానంలో ఉన్న మీరు కూడా ట్రోల్స్ చేస్తారా? ఎస్ఆర్హెచ్ ఎన్నో స్థానం రా? 3వ స్థానం. జీటీ ఎన్నో స్థానం రా? 2వ స్థానం. అరే మళ్ళీ ఇంకోసారి కూడా క్వాలిఫైర్ ఆడుతున్నావు జీటీ. నువ్వు ఎస్ఆర్హెచ్ చేస్తావు, జీటీని చేస్తావు. నీకున్న అర్హత ఏందిరా? నువ్వు కనీసం సెమీఫైనల్ కూడా రాలేదు కదరా. 8వ స్థానం రా, 5వ స్థానం కూడా కాదు, 8వ స్థానం నువ్వు. పోని మ్యాచ్ మేము గతంలో గెలిచినాం. గతంలో వెళ్తేంద్రా ఇప్పుడు ముచ్చట చెప్పు. నువ్వు ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉన్నావు? నువ్వు 8వ స్థానంలో ఉన్నావు. గతం ముచ్చట చెప్పకు. నీ గతం అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఏందో కూడా తెలియదు నీకు. ఫ్యూచరే లేని జట్టు నీది, అర్థమైందా? మీకున్న ఆ తల 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 అని ఊతావు కదా, ఆ తల కూడా ఐపీఎల్ ఆడతాడు 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 అని ఆడలే. ఎందుకు? ముసలోడై రిటైర్మెంట్ అయ్యిండు. అది కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు మీరు. మళ్ళీ ఇంకోసారి గెలవడం కూడా కలనే. మీ సిఎస్ కు ఇంకోసారి కూడా కప్పు గెలవది. గసంటే మీరు కూడా ట్రోల్స్ చేస్తారా? ఇప్పటికైనా గవర్ని బంద్ చేసుకుని ఒక మంచి టీం ని ఏర్పరచుకొని ఆడండి, అర్థమైందా? ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేయడం కాదు. ఆడ ప్లేయర్స్ ఆడేటప్పుడు ఎగతాలు చేస్తే ఏ ప్లేయర్ కైనా మండుతుంది. అది శుభమన్ గిల్ అయినా ఈశాన్ కిషన్ అయినా వాళ్ళు గెలిచిరు కాబట్టి, వాళ్ళకి మండింది కాబట్టి సైగా చేసిరు. దాని కర్మ బ్యాకు, అది బ్యాకు, ఇది బ్యాక్ అంటే మీదేంది? మీ స్థానం ఏంది? మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు ఈ ఐపీఎల్ లా, గుర్తు చేసుకోండి. ఓకేనా? బాయ్.